ఆశీర్దించబడి దీవించబడి బాగుండాలి నా పిల్లలు. ఈ పాపం నా పిల్లలకు వద్దు. ఈ పిల్లలు నా పిల్లలే, ఆ పిల్లలే. వీళ్ళు నువ్వు పాపం చేశారు. ఏం చేశాడు దేవుడు? వీళ్ళు నా బిడ్డలే, మిమ్మల్ని శిక్షించి చంపేసి మళ్ళీ పుట్టిస్తా అనుకున్నాడు. హల్లెలూయా. మళ్ళీ పుట్టించాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుతుంది. మళ్ళీ అదే ప్రజల్ని మళ్ళీ దింపుతాడైనా అనుకుంటే మళ్ళీ కొత్త ఆత్మ, కొత్త శరీరం ఇచ్చి కూడా దేవుడు అండి ఎంత ఉన్నతమైన దేవుడు తెలుస్తాయి. ఆయన అరచేతితో సృష్టి చేసేవాడు. ఇట్లా ఆయన చూపుతో, ఆయన మాట్లాడుతాడు మహిమతో, ఆయన మాటతో సృష్టి చేసేవాడు. శూన్యంలో ఏమి లేదు. భూమి చేసి భూమి కింద నీళ్లు పెట్టాడు. ఇప్పుడు భూమి ఆడుతుందమ్మా, భూమి నీళ్ళలో ఏలాడుతుంది భూమి. అర్థమైందా? కింద ఏమున్నాయమ్మా? నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు బోర్డు వేసి అవే నీళ్ళు వస్తాయి. నీళ్ళు ఎడుగుతాయి, పెయిన్ ఉడుతున్నాయా? ఎడుగుతాయి చెప్పు. కింద నుండి బోర్డు కింద పెట్టాడు దేవుడు నీళ్ళు. పేరు వర్షం పెట్టాడు, కింద నీళ్ళు పెట్టాడు దేవుడు. ఆ నీళ్ళు మనం తాగుతున్నాం లేదా? నీ పిల్లలు వాడుతున్నాం లేదా? అసలు ఆలోచించాను. దేవుడు అంత చూడు, ఎంత మన మీద ఎంత ప్రేమ, ఎంత జాలికున్నాడు దేవుడు. నా బిడ్డలు బతకాలా, జీవించాలని చెప్పేసి భూమి చేసి భూమి కింద నీళ్లు పెట్టి ఇన్ని చేసి, ఇంత అంగులు అగ్రాలు పెట్టి ఇన్ని చేసి, ఇన్ని దేశాలు చేసి మీకు ఇస్తే, ఇన్ని దేశాలు ఇన్ని ఆస్తులు పాస్తులు మీకు ఇచ్చి పంచుతే యెహోవా, వీళ్ళు ఏం చేశారంటే ఆ సొదొమ గొమొర్రాలో పాపంలో పడిపోయారు. దేవుని కోపం వచ్చింది. మన పిల్లలు మనం పాపం చేస్తే ఎలా కోపం వచ్చి తిడతామో, గద్దిస్తామో, అలాగే తండ్రి యెహోవా తండ్రి సర్వమానవుడికి దేవుడు ఆయనే కదా. తండ్రికి తల్లి ఆయన, మనకి తండ్రి నిజమైన తల్లి, నిజమైన దేవుడు ఆయనే కదా. ఆయన కోపం వచ్చింది కాబట్టి ఏం చేశాడు? అందరినీ భస్మం చేయమని చెప్పి దేవుడితో పంపించాడు. హల్లెలూయా. మొత్తం భస్మం అయిపోయారు. పురుగు లేదు, పుట్ట లేదు, అలా ఏమునే ఉన్నాయో మొత్తం అన్నీ, పాములు గీములు అన్నీ మొత్తం తీసేశాడు దేవుడు. చూడండి, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుకుంటే ఇలా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం లోపడుకుంటే ఇలా ఉంటుంది. దేవుని మాట లోపడుకుంటే ఇలా, దేవుని సువార్త, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క పవిత్రమైన సువార్త లోపడుకుంటే ప్రజలు ఇలా జరుగుతుంది. దేవుడు కనికరిస్తాడు, కాపాడుతాడు, ఎల్లప్పుడు కాపాడుతుంటాడు, ఎన్ని దినం కాపాడుతుంటాడు దేవుడు. కానీ ఓ రోజు టైం వస్తుంది మనకు కూడా, అంతే కదా. అప్పుడు ఓ రోజు టైం పెట్టింటాడు దేవుడు. మనం కూడా ఎవరైనా మనం కూడా అంటాం లోకస్థానంగా, రే లే 3 సార్లు చూస్తా, 4 సార్లు చూస్తా అంటాం. లే 10 సార్లు చూస్తాను నిన్ను అంటాం. మళ్ళీ నా చేత ఎవరు ఆపలేరు, నా మెడలు వస్తే ఎవరు ఆపలేరుగా. ఏం చేస్తాను తెలుసు అంటాం లేదు మనం కూడా. కానీ దేవుడు అలా అన్నాడు. కానీ ఆయన చూశాడు, సహనం కలిగి ఉన్నాడు, ఓర్పు కలిగి ఉన్నాడు, నెమ్మది కలిగి ఉన్నాడు, శాంతి కలిగి ఉన్నాడు, కరుణమయుడిగా, దయామయుడిగా ఉన్నాడు యేసు ప్రభు. అంతవరకు సహించాడు. ఎక్కువ పాపం ఎక్కువైపోయింది. మనసు దేవదూతలు కూడా పాపం చేసి వచ్చారు కదా. దేవుడు ఇంకా కోపం ఎక్కువైపోయింది. ఇంకా రగిలిపోయింది కోపం. మనం అంటాం కదా, రే నాకు బీపీ ఇంత ఉన్నారా, నువ్వు మా అమ్మ తిట్టావు ఇంత వచ్చింది అంటాడు. అంతే కదా. ఇప్పుడు నన్ను తిట్టావు, ఇప్పుడు కొడుకుని తిట్టి ఇంత ఉంటుంది పాపం. నన్ను తిట్టాను కొరనా ఇంత ఉంటుంది పాపం, తప్పు, కోపం అతని మీద, నన్ను తిట్టాడు దువారగా. కానీ తల్లిని అటువంటి పడుతుంటారా? పొరపాటున అమ్మని అమ్మని అన్నాను అనుకో, ఏమవుతుందమ్మా? అయ్యే మా అమ్మని అంటావు నువ్వు, నా చంపే కూడా రెడీనే. ఏ మా అమ్మ నాయన అంటావు నువ్వు, ఏం లే నువ్వు మా నాయన నువ్వు పుట్టివా?